Hi hello everyone, welcome to VSP Unity. సో మనం ఆల్రెడీ SEM-III లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించిన క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో సిలబస్ డిస్కషన్ చేయడం జరిగింది, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో Unit-1 వెక్టార్ స్పేస్కి సంబంధించిన కొన్ని డెఫినేషన్స్, అదేవిధంగా ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పిన విధంగానే నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానో ప్రీవియస్ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని చూడండి. ఆ వీడియోలో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్ దెన్ దట్ క్వశ్చన్స్ టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఎందుకంటే నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చానో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే మీరు నేర్చుకుంటే కంపల్సరీగా మీరు SEM-III ఈజీగా పాస్ అవ్వచ్చు. ముందు పాస్ అవుతామనే కాన్ఫిడెంట్ వస్తే ఎక్కువ క్వశ్చన్స్ని నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో హియర్ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ ఫస్ట్ యూనిట్ వెక్టార్ స్పేస్. సో వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, ఈ వెక్టార్ స్పేస్ అని ఇచ్చిన క్వశ్చన్ వెక్టార్ స్పేసా కాదా అని ఏ విధంగా చెప్పొచ్చు అని ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో వెక్టార్ స్పేస్ డెఫినేషన్ని చూసే ముందు మనకు వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటో తెలియాలి. సో వెక్టార్ అంటే ఇట్ కంటైన్స్ ఓన్లీ ఏ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వెక్టార్ మీన్స్ వెక్టార్స్ కంటైన్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. అంటే మనం ఏదైనా ఒక కోఆర్డినేట్ సిస్టంలో ఒక పాయింట్ని తీసుకున్నట్టయితే, ఇక్కడ ఒక పాయింట్ని తీసుకుందాం అనుకుందాం. సో ఇది x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్గా కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉన్న పాయింట్ని మనం ఒకవేళ 2 అనుకున్నాం అనుకోండి. సో ఈ 2 అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ పాయింట్, అండ్ ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంది, x యాక్సిస్ పైన ఉంది, అంటే x డైరెక్షన్లో ఈ పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ఎక్కడుందో చెప్తున్నాం, ఈ పాయింట్ మ్యాగ్నిట్యూడ్ ఎంతో చెప్తున్నాం, అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో కూడా మనం చెప్తున్నాం. 0 to 2 అంటే 0 నుంచి పాజిటివ్ 2 వెళ్తుంది, అంటే పాజిటివ్ x యాక్సిస్ డైరెక్షన్లో ఈ 2 అనే పాయింట్ అనేది వెళ్తుందని చెప్తున్నాం. సో ఈ విధంగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 2i + 3j + 4k అంటే i అనేది x యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది, j అనేది yని, k అనేది z యాక్సిస్ని రిప్రజెంట్ చేసినట్లయితే 2i మీన్స్ 2i డిస్టెన్స్ ఫ్రమ్ 0 to i. So if you take here one point, this will be the 2i, and here it will be the 3j, and here it will be the 4k. So if ఇది ఏంటి, దీని ఇలాంటి వాటిని ఏమంటాం మనం, వెక్టార్స్ అంటాం అన్నమాట. ఓకేనా? సో వెక్టార్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాం, వెక్టార్స్ అడిషన్ ఏ విధంగా చేస్తాం అన్నది డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్లోనే చూద్దాం, సపరేట్గా అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ స్కేలార్. స్కేలార్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఓన్లీ ఏ మ్యాగ్నిట్యూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 6 ఇలాంటి నెంబర్స్ని, అంటే రియల్ నెంబర్స్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిట్యూడ్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ 2 అనే నెంబర్ ఇచ్చిన, ఆ 2 అనే నెంబర్ ఇచ్చిన ఏం చెప్తాం, ఈ 2 ఏ డైరెక్షన్లో ఉందంటే ఏం చెప్తాం, ఇట్ మే బి సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, ఎనీ సైడ్. వీ డోంట్ నో which side it is going, right? But here it is a number 2. It is what? Magnitude of a given vector, a magnitude, that's it, magnitude of a given vector or magnitude. ఓకేనా? సో ఇది వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటున్నాం, దీన్ని మనం ఏమంటాం, స్కేలార్ అంటాం. స్కేలార్ అంటే సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నంబర్స్, ఓన్లీ ఎ మ్యాగ్నిట్యూడ్. ఓకే, వెక్టార్ అంటే ఇట్ కంటైన్స్ ఎ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. నౌ సి వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ డెఫినేషన్ ఒకసారి చదవండి. లెట్ V be a non-empty set and F be a field, then V is said to be a vector space over the field F if V place is an abelian group. abelian group అంటే మళ్ళీ ఏదైనా గ్రూప్ abelian group కావాలి అంటే మనం ఆల్జీబ్రాలో నేర్చుకున్నాం కదా, abelian group కావాలి అంటే that should satisfy closure property, associative, identity, inverse, commutative property under addition. When we will say V place is an abelian group, if it satisfies these 5 conditions, then we can say V place is an abelian group. Okay, so ముందుగా డెఫినేషన్ స్టార్టింగ్ నుంచి మళ్ళొద్దాం. V be a non-empty set. Okay, V be a non-empty set. Non-empty set means there should be at least a element. అంటే అక్కడ
డెఫినెట్గా ఏదైనా ఒక ఎలిమెంట్ ఉన్న ఒక సెట్ని తీసుకున్నట్లయితే అండ్ ఎఫ్బిఏ ఫీల్డ్ అంటుండే. ఎఫ్ అనేది ఒక ఫీల్డ్ తీసుకుంటే, ఫీల్డ్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఆల్జీబ్రాలో నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనకు ఫీల్డ్ డెఫినేషన్తో ఫీల్డ్ కాన్సెప్ట్తో సంబంధం లేదు. బట్ ఏదైనా ఇచ్చిన సెట్ అనేది, ఇచ్చిన ప్రాపర్టీ అనేది, క్వశ్చన్ అనేది వెక్టర్ స్పేస్లా కాదా అని ఎప్పుడు చెప్తాం, వి అనేది నాన్ ఎంప్టీ సెట్ అయి ఉండాలి, ఎఫ్ అనేది ఫీల్డ్ అయి ఉండాలి. ఇవి క్వశ్చన్లలో మెన్షన్ చేశాడు, నో ప్రాబ్లం. దెన్ వి ఈజ్ సెట్ టు బి వెక్టర్ స్పేస్ ఓవర్ ఫీల్డ్ ఎఫ్. అంటే వీని వెక్టర్ స్పేస్ ఓవర్ ఎఫ్ అని ఎప్పుడు అంటాం, ఈ ఫాలోయింగ్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దీన్ని వీని వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని అనొచ్చు. అందులో ఫస్ట్ కండిషన్ వచ్చేసి వి ప్లస్ ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్. అంటే ఇవి ఏంటివి సార్ అంటే, మనం అక్కడ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేసినాం కదా. గ్రూప్ అంటే 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అని. మరి ఎబిలియన్ గ్రూప్ అంటే ఈ 4తో పాటు కమ్యూటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి అన్నాం. అదేవిధంగా ఫీల్డ్ అంటే, ఇంటిగ్రల్ డొమైన్ అంటే వీటికి కొన్ని ఎక్స్టెన్షన్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే ఫీల్డ్ అంటాం, ఇంటిగ్రల్ డొమైన్ అంటామని ఆల్రెడీ మనం గ్రూప్ థియరీలో నేర్చుకోవడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇది గ్రూప్కి ఎక్స్టెన్షనే వెక్టార్ స్పేస్. అంటే ఇక్కడ కూడా కొన్ని సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ని వెక్టార్ అనేది సాటిస్ఫై చేస్తే, వి ఓవర్ ఎఫ్ అనేది సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం, వెక్టార్ స్పేస్ అంటాం. ఓకేనా. అందులో ఫస్ట్ కండిషన్ వచ్చేసి వి ప్లస్ ఈజ్ అన్ అబిలియన్ గ్రూప్ కావాలి. ఇది ఫస్ట్ కండిషన్. అబిలియన్ గ్రూప్ అంటే మళ్ళీ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్, ఆర్డర్, అడిషన్ ఉండాలి. నెక్స్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అవుతే ఏ ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు వి అని ప్రూవ్ చేయగలగాలి. అంటే వి అనేది వెక్టార్, ఎఫ్ అంటే స్కేలార్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వి మీన్స్ వెక్టార్, ఎఫ్ మీన్స్ స్కేలార్. ఇఫ్ యూ టేక్ ఏ వెక్టార్ అండ్ ఎ స్కేలార్ అంటే వి అనే సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఫీల్డ్లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ అనేది వెక్టార్ ఫీల్డ్లో ఉండాలి. ఇప్పుడు వీలో 2 ఎలిమెంట్ తీసుకుంటున్నాం, అంటే సెట్లో 2 ఎలిమెంట్ తీసుకుంటున్నాం, ఫీల్డ్లో ఒక ఎలిమెంట్ తీసుకొని మల్టిప్లై చేసినట్టయితే అంటే లైక్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్, ఈ రెండు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్లో తీసుకుంటే ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా కావాలి. అదేవిధంగా ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్లో తీసుకుంటే ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. లైక్ సో ఇక్కడ చూడండి, ఆల్ఫా బిలాంగ్స్ టు వి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అవుతే ఏబి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ బి ఆల్ఫా, లైక్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ. ఇఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి, 1 బిలాంగ్స్ టు ఎఫ్, ఎఫ్ అంటే ఫీల్డ్, వి అంటే సెట్, 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవ్వాలి. సో ఇవి కనుక ఈ 6 ప్రాపర్టీస్ని, 6 అంటే ఫస్ట్ వి ప్లస్లో అబిలియన్ గ్రూప్ అన్నాడు కాబట్టి అక్కడ ఒక 5 ప్రాపర్టీస్, అందులో 5, ఇవి 5, ఓవరాల్గా ఈ 10 ప్రాపర్టీస్ని ఏదైతే సాటిస్ఫై చేస్తుందో, ఏ సెట్ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ సెట్ని మనం ఏమనొచ్చు, వెక్టార్ స్పేస్ అని అనొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఫర్ ఆల్ ఆల్ఫా కామా బిలాంగ్స్ టు వి, పైన తీసుకున్న అన్నిట్లో ఏబీలు ఎఫ్లో ఉంటే ఆల్ఫా బీటాలు విలో ఉన్నాయని చెప్తున్నాం. వెక్టార్ స్పేస్ ఈజ్ డినోటెడ్ బై వి ఆఫ్ ఎఫ్, అంటే వెక్టార్ ఓవర్ ఫీల్డ్ అనమాట. వి ఆఫ్ ఎఫ్ మీన్స్ వెక్టార్ ఓవర్ ఫీల్డ్. సో దీంతో రిప్రజెంట్ చేస్తాం. వి ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి, ఇప్పటి నుంచి వెక్టార్ స్పేస్ అని క్వశ్చన్లో మెన్షన్ చేసిండు. అంటే ఈ 10 ప్రాపర్టీస్ని మనం ఏ థీరం కన్నా యూజ్ చేసుకోవచ్చని దాని మీనింగ్. ఓకేనా, ఒక నోట్ పాయింట్ ఇచ్చాను కింద చూడండి. ఇఫ్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ దెన్ every element of V is called vector, every element of V is called vector, and every element of F is called scalar. Every element of F is called a scalar. అంటే Vలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే Fలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెక్టార్ సబ్స్పేస్. సో వెక్టార్ స్పేస్ సేమ్ మనకు గ్రూప్ అండ్ సబ్ గ్రూప్ ఉన్నట్టే
రింగ్ అండ్ సబ్ రింగ్ ఉన్నట్టే వెక్టార్ స్పేస్ అండ్ వెక్టార్ సబ్స్పేస్ అనే 2 వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో వెక్టార్ స్పేస్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మన డెఫినేషన్ చూడడం జరిగింది. సో వెక్టార్ సబ్స్పేస్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ డబ్ల్యూ అంటే వెక్టార్ సబ్స్పేస్ని ఇక్కడ మనం డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తున్నాం. నాన్ ఎంప్టీ సబ్సెట్ డబ్ల్యూ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి సబ్స్పేస్ ఆఫ్ వి if W itself is a vector space with respect to same binary operation on V. సేమ్ అక్కడ చెప్పినట్టుగానే గ్రూప్ సబ్ గ్రూప్ ఎప్పుడు అవుతుంది? ఏదైనా ఒక గ్రూప్ అనేది గ్రూప్ G తీసుకుంటే హెచ్ని సబ్ గ్రూప్ అని ఎప్పుడు అంటాం? ఇఫ్ హెచ్ సాటిస్ఫైస్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ దెన్ హెచ్ ఇస్ ద సబ్ గ్రూప్ ఆఫ్ G అని అంటాం. సో ఇక్కడ కూడా V ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్, W అనేది వెక్టార్ సబ్ స్పేస్ అవుతే if W satisfies all the conditions of vector space then W is the subspace of vector space అని చెప్పొచ్చు. నెక్స్ట్ లీనియర్ కాంబినేషన్. ఏ వెక్టర్ బీటా belongs to V is said to be a linear combination of a vectors alpha 1 alpha 2 alpha n in V provided there exists a scalar c1 c2 cn belongs to F such that beta is equal to C1 alpha 1, C2 alpha 2, so on Cn alpha n. It is called a linear combination. సో చూడండి ఇక్కడ V అనే వెక్టార్ స్పేస్లో ఏదైనా ఒక ఎలిమెంట్ బీటా అనే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే సో ఈ బీటాని ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n లీనియర్ కాంబినేషన్లో ఏ విధంగా రాయగలుగుతాం? లీనియర్ కాంబినేషన్ అంటే ఇక్కడున్న బీటా అనే ఎలిమెంట్ అనేది కొన్ని ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసినట్లయితే వీటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్తో మల్టిప్లై చేసినట్లయితే ఆన్సర్ అనేది బీటా రావాలి. సో అంటే ఆల్ఫా 1కి C1, ఆల్ఫా 2కి C2, ఆల్ఫా 3కి C3, ఆల్ఫా nకి Cn, ఈ విధంగా మనం కొన్ని మల్టిప్లైయర్స్ తీసుకున్నట్లయితే, స్కేలార్స్ తీసుకున్నట్లయితే if you are ready or if you are able to write beta is equal to C1 alpha 1 plus C2 alpha 2 so on Cn alpha n, then we can say beta is a linear combination of alpha 1 alpha 2 so on alpha n. It is called what? Linear combination. ఈ విధంగా రాయడాన్ని లీనియర్ కాంబినేషన్ అంటాం. ఈ విధంగా రాస్తే దాన్ని లీనియర్ స్పాన్ అని అంటాం. ఓకేనా? సో ఈ విధంగా రాయడానికి వీలైన దానిని లీనియర్ కాంబినేషన్ అంటాం. ఓకే, లీనియర్ కాంబినేషన్ అంటే ఏదైనా ఒక వెక్టార్ని మిగతా వెక్టార్స్ సమేషన్లో రాయగలిగితే, ఏమైనా స్కేలార్స్ తీసుకొని మిగతా వెక్టార్స్ సమేషన్లో రాయగలిగితే ఆ వెక్టార్ని మనం లీనియర్ కాంబినేషన్లో ఉన్నాయని అంటాం వాటిని. ఓకేనా? నెక్స్ట్ లీనియర్ స్పాన్. సో అర్థం కావడానికి కొంచెం కష్టం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లీనియర్ స్పాన్. ఓకే, లీనియర్ స్పాన్. Let V of F be a vector space and S be any non-empty subset of V. Then the set of all possible linear combinations of the elements of S is called a linear span of S. Listen again. Let V of F be a vector space. V over F be a vector space అంటే ఇందులో 10 ప్రాపర్టీస్ వచ్చేసినాయి. అండ్ S be any non-empty subset of V. ఓకే, ఈ ఎస్ అనేది దీనికి ఒక సబ్సెట్ అవుతే, సబ్సెట్ అన్నాడు, సబ్సెట్ అన్నాడు కానీ వెక్టార్ స్పేస్ అనలేడు, ఓన్లీ సబ్సెట్ అన్నాడు. కాబట్టి V is a subset of S is a subset of V, then the set of all possible linear combinations of the elements of S is called a linear span of S. ఓకే, సో S అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాడు, V ఆఫ్ F అనేది ఒక వెక్టార్ స్పేస్ తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్తో ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S ఇట్స్ కాల్డ్ ఎ స్పాన్ ఆఫ్ S అంటుండు. అంటే ఇందులో ఉన్న ఏదైనా ఒక డబ్ల్యూ అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి V ఆఫ్ Fలో, ఈ డబ్ల్యూని ఈ Sలో ఉన్న ఎలిమెంట్స్తో లీనియర్ కాంబినేషన్లో రాయగలిగితే దాన్ని లీనియర్ స్పాన్ అంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, it is denoted by L of S or span of S or set of box of S. Span of S is nothing but A1 alpha 1, A2 alpha 2, so on An alpha n. Here A1, A2, A3, so on An are the elements of field F and alpha 1, alpha 2, so on alpha n are elements of S. అంటే S అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ని తీసుకుంటే
ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్స్తో లీనియర్ కాంబినేషన్లో రాయగలిగితే దాన్ని స్పాన్ ఆఫ్ ఎస్ అంటారని చెప్పడం జరిగింది. ఓకేనా, సింపుల్. ఒక సెట్ ఇస్తాడు, ఒక వెక్టార్స్ ఇస్తాడు, వాటిని ఇచ్చిన వెక్టార్స్ అన్నిటిని లీనియర్ కాంబినేషన్లో రాయగలిగితే దాన్ని స్పానింగ్ సెట్ అంటాం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా స్పానింగ్ సెట్ అన్నా లీనియర్ కాంబినేషన్ అన్నా ఒకటే మెథడ్లో ఒకే విధంగా చేస్తాం. నెక్స్ట్ నల్ స్పేస్ అండ్ కాలమ్ స్పేస్ డెఫినేషన్ని చూద్దాం. సో నల్ స్పేస్ ఆఫ్ an M cross n matrix A is the set of all solutions to the homogeneous equations Ax is equal to 0. Null space of A is equal to x such that x is in R power of n and Ax is equal to 0 అన్నాడు. అంటే ఇక్కడ A అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, ఈ మ్యాట్రిక్స్కి నల్ స్పేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3/3 అనే మ్యాట్రిక్స్ ఇచ్చింది అనుకుందాం. దీనికి XYZ అనే ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి 0 0 0కి ఈక్వల్ చేయాలి. నల్ స్పేస్ అన్నాడు కాబట్టి 0 0 0కి ఈక్వల్ చేస్తే ఇక్కడ మనకి ఏవైతే XYZ వాల్యూస్ వస్తాయో దాన్ని మనం ఏమంటాం? నల్ స్పేస్ ఆఫ్ ఏ అని అనడం జరుగుతుందన్నమాట. ఓకే, ప్రాబ్లమ్స్ దగ్గర చూద్దాం. హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే Ax is equal to 0. ఓకే, అంటే జనరల్గా ఎట్లుంటుంది మనకు మ్యాట్రిక్స్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ దగ్గర Ax is equal to b అని ఉంటుంది. సో ఇక్కడ Ax is equal to b ప్లేస్లో 0 తీసుకుంటే దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. సెట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ టు ది హోమోజీనియస్ ఈక్వేషన్ అన్నాడు అంటే ఇక్కడ మనకు వచ్చే XYZ అనేవి వచ్చే వాల్యూస్ని మనం ఇచ్చిన మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినట్లయితే ఆన్సర్ 0 0 0 వచ్చే విధంగా ఏవైతే వాల్యూస్ ఇక్కడ వస్తాయో ఆ సెట్ని మనం నల్ స్పేస్ ఆఫ్ ఏ అని అనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కాలమ్ స్పేస్. ద కాలమ్ స్పేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ M cross n A is the set of all linear combinations of columns of A. Column A is equal to A1, A2, so on, An. Then column A is equal to span of A1, A2, An. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఏ అనే ఒక సెట్ ఇచ్చిండు. ఓకే, ఏ అనే ఒక సెట్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది 1 2 3 4 5 6 7 8 9 అనే ఒక సెట్ ఇవ్వడం జరిగింది అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు కాలమ్ స్పేస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ కాలమ్ స్పేస్ని ఏదైనా ఒక వెక్టార్లో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్గా రాయగలగాలి. సో దీన్ని A1 A2 A3 కాలమ్స్ అనుకుంటే స్పాన్ ఆఫ్ A1 A2 A3 ఈజ్ ఈక్వల్ టు కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకేనా, సో ప్రాబ్లమ్స్ దగ్గర అర్థమవుతాయి ఇవి క్లియర్గా. డెఫినేషన్స్ కన్నా మనకి ఎందుకు డెఫినేషన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది అంటే ఎగ్జామ్లో డెఫినేషన్స్ కూడా అడుగుతుండు. డిఫైన్స్ నల్ స్పేస్, డిఫైన్ కాలమ్ స్పేస్, డిఫైన్ వెక్టార్ సబ్ స్పేస్, డిఫైన్ వెక్టార్ స్పేస్, డిఫైన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, డిఫైన్ కెర్నల్ ఆఫ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఈ విధంగా మనకు డెఫినేషన్స్ని కూడా అడుగుతుండు కాబట్టి ఇక డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డెఫినేషన్ గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, మనం ప్రాబ్లమ్స్ దగ్గరే చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే లెట్ v1 v2 v3 and w 4 vectors are given. Now he is asking is w in the subspace spanned by v1 v2 v3 why? అంటే wని v1 v2 v3 కాంబినేషన్లో రాయడానికి వస్తుందా, వస్తే ఎందుకు అని అడగడం జరిగిందనమాట. వస్తుందా, వస్తే ఎందుకు, రాకపోతే ఎందుకు. ఓకేనా, అంటే wని ఈ v1 v2 v3 కాంబినేషన్లో రాయమన్నాడు. అంటే మనకి v1కి ఒక స్కేలర్ కావాలి, v2కి ఒక స్కేలర్ కావాలి, v3కి ఒక స్కేలర్ కావాలన్నమాట. ఓకేనా, డబ్ల్యూకి అవసరం లేదు ఎందుకంటే డబ్ల్యూనే v1 v2 v3 ఫామ్లో రాయమన్నాడు. ఓకే, నౌ ఫస్ట్ యూ షుడ్ రైట్ ఎ గివెన్ క్వశ్చన్. దెన్ వీ నీడ్ ఫర్ v1 v2 v3 3 scalars, that is x1 x2 x3 belongs to R. Then the linear combination of vectors is given by, ఇప్పుడు లీనియర్ కాంబినేషన్లో రాయాలన్నాం కదా, లీనియర్ కాంబినేషన్లో x1 v1 ప్లస్ x2 v2 ప్లస్ x3 v3 ఈజ్ ఈక్వల్ టు w. సో ఇప్పుడు మనం ఇక్కడ మన వర్క్ ఏంటంటే x1 x2 x3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన x1 x2 x3 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ 8 4 7 రావాలి. వస్తే మనం ఏమనొచ్చు, w ఈజ్ ఏ స్పాన్ ఆఫ్ v1 v2 v3 అని రాయొచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ సొల్యూషన్స్ రాలేవనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ స్పాన్ ఆఫ్ v1 v2 v3 అని
రాయొచ్చు. సో ఇలా మోర్ దెన్ 2 వేరియబుల్స్ ఈ విధంగా ఉన్న వాటిని మనం సాల్వ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న V1 V2 V3ని ఈ విధంగా రోస్ కాలమ్స్ లాగా రాస్తాం. ఇక్కడ ఉన్న దాన్ని లాస్ట్కి రాసుకోవాలి. దేన్నైతే లీనియర్ కాంబినేషన్లో రాయమని అడుగుతున్నాడో దీన్ని మనం లాస్ట్ కాలంలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఇంటర్మీడియట్లో ఉన్న మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ గుర్తు చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ 3ని జీరోలు చేయగలిగితే సో ఇది అనేది x3 అవుతుంది. ఇది x2 x3 ఫామ్లో ఉంటుంది. x1 x2 x3 8 అవుతుంది. ఓకే, మీకు ఐడియా ఉందనుకుంటా. ఈ 3ని మనం ఇప్పుడు జీరో చేసే ప్రయత్నం చేయాలి. ఈ 3ని జీరో చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని జీరో చేద్దాం. ఇది 0 అవ్వాలి అంటే ఏం చేయాలి, ఇది R3 చేంజెస్ టు R3 ప్లస్ R1 చేద్దాం. ఈ రెండుని యాడ్ చేస్తే లాస్ట్ టర్మ్ 0 అవుతుంది కదా, ఫస్ట్ టైం లాస్ట్ని యాడ్ చేస్తే. సో ఇయర్ ఇట్ ఈస్ 0. If you add these two, you will get 5. If you add these two, you will get 10. If you add these two, you will get 15. ఓకే, ఇప్పుడు కొంచెం సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. థర్డ్ కాలమ్ని గమనిస్తే, మీరు థర్డ్ రోని గమనిస్తే it is divided by 5, it also divided by 5, it also divided by 5. We can write R3 changes to R3 by 5. Then it will be 1, 2, 3. Now our target is to make it as 0. ఓకే, ఇక్కడ ఉన్నదాన్ని 0 చేయాలి. 0 అవ్వాలి, బట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ R2నే యూజ్ చేసుకోవాలి. ఇది 0 కావాలంటే. ఎందుకు R1 యూజ్ చేసుకోవద్దు? R1 యూజ్ చేసుకుంటే మళ్ళీ ఇది బ్రేక్ అవుతుంది. ఇది బ్రేక్ అవ్వద్దు అంటే R2ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ముందు దీన్ని 0 చేయాలి, తర్వాత ఇది 0 చేయాలి, తర్వాత దీన్ని 0 చేయాలి. సో మనకి ఇది ఆల్రెడీ 0ని ఇచ్చింది కాబట్టి ఇది చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 0 చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎలా విధంగా 0 అవుతుంది, ఈ రెండుని యాడ్ చేస్తే 0 అవుతుంది. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే 0 అవుతుంది. ఓకే, సబ్ట్రాక్షన్. ఓకే, దెన్ R3 చేంజెస్ టు R3 మైనస్ R2 చేద్దాం. సో 1 మైనస్ 1 0, 2 మైనస్ 2 0, 3 మైనస్ 4 -1 రావడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని మాత్రమే 0 చేయాలనుకున్నాం. అన్ఫార్చునేట్గా ఇది కూడా 0 అయ్యింది. సో ఈ రో మొత్తంలో ఇవన్నీ జీరోస్ అయినాయి కాబట్టి మనం వీటిని ఈక్వేషన్స్గా రాయగలిగితే x1 ప్లస్ 2x2 ప్లస్ 4x3 8 అవుతుంది. x2 ప్లస్ 2x3 4 అవుతుంది. సో మనకి ఇక్కడ లాస్ట్ కాలమే మిగలలేదు, ఇక్కడ ఏం మిగలలేదు, కానీ ఇది -1 కావాలి. సో అన్ని జీరోసే ఉన్నాయి. ఈ అన్ని జీరోస్ని యాడ్ చేస్తే -1 రావాలి. వచ్చే అవకాశం ఉందా? ఛాయిసే లేదు. సో ఇయర్ there is no scope to find a solutions of x2, x3, x1 to satisfy this 8, 4, -1. ఓకేనా, అంటే మనం x1, x2, x3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాటిని మనం ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయగలిగితే డబ్ల్యూ రావాలి ఆన్సర్. కానీ ఇక్కడ x1, x2, x3 సొల్యూషన్సే రావడం లేదు. బై అబ్జర్వింగ్ దిస్ మ్యాట్రిక్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ మ్యాట్రిక్స్, సో ఇయర్ వీ కాంట్ ఫైండ్ x1, x2, x3 వాల్యూస్ పర్ఫెక్ట్లీ. ఓకే, x1, x2, x3 అనేవి స్కేలార్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి వీలు అవ్వట్లేదు. సో బై అబ్జర్వింగ్ అబోవ్ మ్యాట్రిక్స్, ఈక్వేషన్ 1 యాజ్ నో సొల్యూషన్. ఈక్వేషన్ 1 అంటే ఇచ్చిన ఈక్వేషన్ x1 v1, x2 v2, x3 v3 డబుల్ అని రాసుకున్నామా స్టార్టింగ్లో, దానికి నో సొల్యూషన్సే లేవు అక్కడ. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద సబ్స్పేస్ స్పాన్డ్ బై v1, v2, v3 అని రాయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకు సొల్యూషన్స్ రాలేవు కాబట్టి దీన్ని మనం సబ్స్పేస్ స్పాన్డ్ బై v1, v2, v3 అని చెప్పట్లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్పేస్ స్పాన్డ్ బై v1, v2, v3 అని చెప్తున్నాం. అంటే డబ్ల్యూని లీనియర్ కాంబినేషన్లో రాయగలిగి ఉంటే ఈ డబ్ల్యూ ఏమవుతుండే, సబ్స్పేస్ ఆఫ్ v1, v2, v3 అవుతుండే. సబ్స్పేస్ స్పాన్డ్ బై v1, v2, v3 అవుతుండే. మనకు సొల్యూషన్స్ రాలేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్పేస్ స్పాన్డ్ బై v1, v2, v3. ఓకే, ఐ హోప్ ఆల్ యూ క్లియర్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్
I will be always ready to clear your doubts. Okay, thank you for watching. Have a nice day.